దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 29వ వాక్యం. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను. ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కూడా ఆయన ప్రసంగించిన తర్వాత, బోధించిన తర్వాత ప్రజలలో నుండి వచ్చినటువంటి ఒక రియాక్షను ఈ వాక్యం అండి. ఈ వాక్యము ఈ 3 అధ్యాయాలు కూడా యేసు బోధించాడు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. అయితే ఈ యొక్క 3 అధ్యాయాల్లో కూడా ధన్యులుగా ప్రజలను ఉద్దేశించి మీరు ఉప్పై ఉన్నారని, మీరు వెలుగువారని, అంతేకాకుండా కోపము, వ్యభిచారము, ప్రార్థన, ఉపవాసము, తీర్పు తీర్చొద్దు, ఈ రీతిగా అనేక అంశాలతో కూడా ఈ 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు వాటి గురించి ప్రజలకు బోధించారండి. అయితే ఈ యొక్క బోధ అయ్యాక జనములలో ప్రజలలో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినది శాస్త్రుల వలె కాదు, అధికారం కలిగిన వాడి వలె ఆయన బోధించినట్లుగా మనం చూస్తుంటున్నామండి. అంటే శాస్త్రుల వలె అంటే ఎలాగంటే ఈ యొక్క శాస్త్రులు ఎలా బోధించేవాళ్ళంటే, ఇదిగో ఫలాని యొక్క ప్రవక్తలు ఇలాగా బోధించారు, ఇలా చెప్పారు, ఫలానా వాళ్ళు ఇలాగా అని వేరే వాళ్ళ పేర్ల గురించి వాళ్ళు కోట్ చేసి చెప్పేవాళ్ళు. మోషే ఇలాగ చెప్పాడు, యెహోషువ ఇలాగ చెప్పాడు, ఏలియా ఇలాగ చెప్పాడు, ఎలీషా ఇలాగ చెప్పాడు, దావీదు ఇలాగ ప్రవచించాడు అని అనేక వ్యక్తులను పోల్చి వారు బయలుపరిచినటువంటి మాటలను కోట్ చేసి ఈ శాస్త్రులు చెప్పేవాళ్ళండి ప్రజలకు. అంతేకాకుండా ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క నియమాలు, ఆ ఆజ్ఞల గురించి వాళ్ళు చెప్పేవాళ్ళు. అంతేకాకుండా వాటిలో నుండి ప్రజలకు భయపెట్టే విధముగా వాళ్ళు మాట్లాడేవారండి. వారికి అనుభవంతో కూడినదిగా కాకుండా వారు వీరు చెప్పింది, అక్కడిక్కడ చదివింది అంటే చెప్పేది ఒకటి, వారి యొక్క జీవితం ద్వారా చూపించేది ఒకటి. ఈ మాటలు మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే నేటి మనకు అర్థమయ్యే విధంగా నేటి మన యొక్క బోధకుల విషయాల్లో కూడా ఇలాంటి బోధనలే మనం వింటున్నామండి. అధికారం కలిగిన వారి వల్లే బోధించడం లేదు. అనేక మంది సేవకులు తమ స్వలాభ్యం కొరకో, తమ ఉనికి కొరకో, తమ ఆస్తులు ఐశ్వర్యాలు పెంచుకునేదానికో భక్తులను భయపెడుతుంటున్నారు, భక్తులను లోపరుచుకుంటున్నారు, భక్తులను వశపరుచుకొని వాక్యమును చూపించక వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది అని చెప్పి అనేక మంది దుర్బోధనల ద్వారా ప్రజలను మభ్యపెడుతుంటున్నారండి, మభ్యపెడుతుంటున్నారు. ఈ శాస్త్రుల వలె, నాటి శాస్త్రుల వలె ఈ నేటి బోధకులు, సేవకులు కూడా అనేక మంది ప్రజలను ప్రలోభాలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, అక్రమమైన మాటలు చెప్పి ప్రజలను తప్పుదారిలో నడిపిస్తుంటున్నారండి, తప్పుదారిలో నడిపిస్తూ ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రజలు
యేసుక్రీస్తు యొక్క బోధను చూచి వారు ఆశ్చర్యపడ్డారండి. ఆశ్చర్యపడ్డారు. అంటే ఈ యొక్క శాస్త్రులు అయితే ఇదిగో పలానా సేవకుడు ఇట్లా చెప్పాడు, పలాని యొక్క బోధకుడు ఇలా చెప్పాడు, పలాని గ్రంథంలో ఇలాగుంది అని వాళ్ళు కోట్ చేసి ఏ రీతిగా చెప్తుంటా వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగ చెప్పలేదండి. ఒక అధికారం కలిగిన వాడి వలె, ఒక సర్వాధికారం కలిగిన వాడే, ఒక శక్తి బలము కలిగిన వాడుగా తాను ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, నేను చెప్పిన ప్రకారం మీరు జీవిస్తే, నేను చెప్పిన ప్రకారం మీరు నడుచుకుంటే, నేను చెప్పిన ప్రకారంగా మార్గంలో నడిచినట్లయితే అని ఒక అధికారం కలిగిన వాడుగా చెప్పినాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభులు వారు హృదయాన్ని మార్చే మాటలు చెప్పాడండి. హృదయాలను మార్చే ఆలోచన కలిగి వాళ్ళ యొక్క హృదయాలను తాకే విధంగా, వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపం కలిగే విధంగా, వాళ్ళ యొక్క తప్పులు, వారి యొక్క ప్రవర్తన, వారు సత్యాన్ని గ్రహించేటట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళకు బోధించారు. అయితే వీళ్ళైతే మోషే చెప్పాడు, యెహోషువ చెప్పాడు, ఎలీషా చెప్పాడని నియమాలు నిబంధనలు వాళ్ళకు చెప్తూ ప్రజలను భయపెడుతూ ఆ రీతిగా మాటలు మాత్రమే వాళ్ళు చెప్తే, యేసుక్రీస్తు ప్రభువుల వారు అధికారం కలిగిన వాళ్ళుగా చెప్పడమే, బోధించడమే కాకుండా, మాట్లాడమే కాకుండా ఆయన వారి కళ్ళ ఎదుట అద్భుతాలు చేశాడండి. ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇదిగో మీరు ఇన్ని రోజుల నుంచి ఆహారం లేకుండా ఉంటున్నారు, ఇదిగో వీళ్ళకందరికీ ఆహారం పెట్టండి అని చెప్పి ఆయన రొట్టెలను చేపలను ఏమిటండి 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాదాపు 5,000 మందికి ఆయన, అంటే కళ్ళ ముందర వాళ్ళకి దేవుని యొక్క అధికారాన్ని, ఆయన యొక్క శక్తిని ఆయన కనపరిచాడండి. నేటైతే మన భక్తులు ఇదిగో మనకి ఇన్ని అవసరాలు ఉన్నాయి, కానుకలు ఇవ్వండి, ఇంత అక్కర్లు ఉన్నాయి, డబ్బులు తీసుకురండి, అప్పులు చేయండి అని వాళ్ళను బలవంతం పెట్టి కానుకలు తీసుకుంటున్నారు, బలవంతం పెట్టి వాళ్ళని దోచేసుకుంటూ వాక్యము చెప్పకుండా వారి యొక్క పనులను గడుపుకుంటున్నారండి. అయితే యేసుక్రీస్తు ప్రభు బోధ ఎట్లుందంటే, వాళ్ళు చూస్తుండగానే విశ్వాసముతో ఆయన దేవునికి ఆయనకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ అనుభవాన్ని ధైర్యంతో, ప్రార్థన ద్వారా, కృతజ్ఞత మనసు ద్వారా, విశ్వాసము ద్వారా, నమ్మకత్వాన్ని కళ్ళ ఎదుట, ప్రజల ఎదుట యేసుక్రీస్తు ప్రభుల వారు కనులారా ప్రత్యక్షంగా కనపరిచాడండి. అందుకే అక్కడ ప్రజలందరూ కూడా ఆయన అధికారాన్ని చూసి, ఆయన మాటలు చూసి ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయారు. నేను దేవుని కుమారుని, నేను చెప్పేది సత్యం, నేను చెప్పింది చేసి చూపిస్తాననే ధైర్యాన్ని చేరి వచ్చిన ప్రజలందరి ఎదుట యేసుక్రీస్తు ప్రభుల వారు కనపరిచారు. అందుకే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రేమల దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క చదువునటువంటి వాక్యము ద్వారా మనం గ్రహించవలసినటువంటి అంశాలను ఒకసారి మనం చూసినట్లయితే, యేసు మాటలో అధికారం ఉంది. ప్రేమల దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన ఒక్క మాట చాలండి. ఆయన ఒక్క మాట చెప్తే సముద్రము అంత భీకరమైన తుఫానుతో నింపబడి అల్లకల్లోలం చేసినట్టు సముద్రము నిమ్మలించబడింది. చనిపోయిన వారు బ్రతికారు, రోగాలు నయమయ్యాయి, దయ్యాలు పారిపోయాయి, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు వారి జీవితంలో ఎన్నడూ జరిగిన అద్భుతాలు వాళ్ళు చూశారండి. గంతులు వేసుకుంటూ పోయారు. చూపులు మాకు రాదనుకునే వాళ్ళు చూపు పొందుకున్నారు. వినలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు అద్భుతాలు దేవుడి కల్లారా వాళ్ళ జీవితంలో అనుభవించారు. అధికారం కలిగినటువంటి దేవుని కుమారుడు ఇలాంటి అద్భుతాలు చేశాడండి. ఈ మాట ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, మనము కూడా ఆ అధికారంలో జీవించాలని యేసయ్య ఇష్టపడుతుంటాడు. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యంలో అంటాడు కదా, పాములను తొక్కుటకు మీకు నేను అధికారం ఇచ్చి తిని. ఈరోజు మనకందరికీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కలిగి ఉన్న అధికారము, తండ్రితో ఉన్నటువంటి అధికారము,
మనములను కూడా అర్హులుగా యోగ్యులుగా చేసి, ఇదిగో నేను మీకు అధికారం ఇస్తుంటున్నాను, మీరు పాములను తొక్కుతారు, నేను చేసినటువంటి అద్భుతాలు మీరు చేస్తారు, నేను చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు మీరు చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు, అనుగ్రహించినాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆ యొక్క వాక్యము ద్వారా జనము యేసయ్య మాటలు విన్నారండి. యేసయ్య మాటలు విన్నారు. ఆయన శిలువ మీద ఆయన ప్రేమను వాళ్ళు చూశారు. అందుకే వాళ్ళు ఆయనను నమ్మారు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడుగా, ఒక సేవకుడుగా, ఒక బోధకుడుగా, ఒక పాస్టరుగా ఈ లోకంలో ఉంటున్నటువంటి మనము ఇలాంటి అధికారం కలిగిన వారముగా మనము సాక్ష్యం కలిగి ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారం కలిగినటువంటి ఆయన యొక్క అధికారాన్ని మనలో ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మరి అలాంటి విశ్వాసము, అలాంటి నమ్మకము ఆ ప్రజల్లో కలిగినటువంటి ఆ మార్పు కలిగినటువంటి జీవితము మనలో ఉందా? ఈ క్షణంలో, ఈ దినము, ఈ సమయంలో మనం కలిగి ఉన్నామనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అలాగా లేకపోతే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మనకు కూడా యేసయ్య అధికారం కలిగి ఉన్నట్లుగా మనము కూడా యేసయ్యలాగా అధికారం కలిగిన వాళ్ళ వలె, ఆ యొక్క పాస్టర్ అలా చెప్పాడు, ఈ సేవకుడు ఇలా బోధించాడు, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతంలో కొరకై పరిగెడుతుంటున్నావా? స్వస్థతల కొరకై పరిగెడుతుంటున్నావా? ఆర్థిక ఇబ్బందులు, సమస్యల కొరకై వెళ్తుంటున్నావా? ఇదిగో ఆ శాస్త్రుల వలె మన జీవితాలు ఉండకూడదండి. అధికారము కలిగినటువంటి దేవుని కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనమల్ని కూడా ఆయన కుమారులుగా చేసి ఉన్నాడు. మనకు కూడా ఆ అధికారము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనము ఆ అధికారాన్ని మనం పొందుకోవాలి. అధికారం పొందుకోవాలంటే మనం ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీపించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రియ యేసయ్య, నీవు అధికారము గల బోధకుడివి. నీ మాట జీవం కలిగినది, శక్తి కలిగినది, అధికారము కలిగినది. నా జీవితంలో నీ వాక్యము కేవలము మాటగా కాకుండా అది శక్తిగా, అధికారం కలిగిన దానిగా మారనివయ్యా. నేను చదివే ప్రతి వాక్యము, వినే ప్రతి మాట, నీ మాట నన్ను మర్చిపోనివ్వకుండా, అనుమానం ఉంచుకోనకుండా, ఆచారబద్ధకంగా కాకుండా, నా ఇంట్లో, నా పనిలో, నా మాటల్లో నీ అధికారం నాలో కనిపించింది ఇవయ్యా. అధికారం కలిగిన వాని వలె నేను జీవించుటకు సహాయం చేయ ప్రభువా. ప్రజలు నన్ను చూచి ఇతను దేవుని మాట వింటున్నవాడు, దేవునితో కుమారునిగా జీవిస్తున్నవాడు, దేవునికి అధికారం పొందుకున్న వాళ్ళలాగా మమ్మల్ని చూసి చెప్పేవారుగా మమ్మల్ని మార్చు నాయనా. నీ అధికారము కలిగి ఉంది, నీ అధికారమైన కార్యములు మేము చేయటకు సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.